నమస్కారం అండి అందరికీ. నా వీడియో చూసే వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మనం మరకత శివలింగం గురించి మాట్లాడుకుందాం అండి. నేను ఫస్ట్ ఒక వీడియో పెట్టాను, అయినా కూడా అందరూ గురుగారండి మళ్ళీ ఒకసారి ఆ వీడియో పెట్టండి, మాకు క్లియర్గా చెప్పండి, ఎవరెవరు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలని అడుగుతున్నారు. ఈ మరకత శివలింగాన్ని పూజించడం వల్ల ఎటువంటి లాభాలు అంటే, కన్యా రాశి వాళ్ళు మరకత శివలింగాన్ని పూజించడం వల్ల వాళ్ళకు చాలా రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత మిథున రాశి వాళ్ళు మరకత శివలింగాన్ని పూజించడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు కన్యా రాశికి అధిపతి ఏమవుతాడంటే బుధుడు. అయితే ఈ మరకత శివలింగం అన్నప్పుడు మనకు ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ఇదేంటంటే ఈ లింగాన్ని మన రావణాసురుడు చాలా వరకు పూజించేది, దీనివల్ల ఆయన మంచి వరాలు పొందాడు, మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏమిటంటే, మనకు ఈ మరకత శివలింగాన్ని ఎందుకు పూజించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ చిన్న బొటమనేలు సైజుతో, అంటే 2 అంగుళాల లోపు 2 అంగుళాల వరకు ఉండాలండి. ఈ 2 అంగుళాల ఈ మరకత శివలింగాన్ని పూజించడం వలన మీకు అన్నిటి లోపల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళా ఏంటంటే, ఈ మరకత శివలింగాన్ని పూజించి వీటి పంచామృతాలతో మనం పూజించి ఈ పంచామృతాల దవాన్ని మనం స్వీకరించడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు పటాపంచలైపోతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ పంచామృతాలు లేదా మనం వాటర్తో కానీ అభిషేకం చేయొచ్చు, లేదనుకో మనం పెరుగుతో చేయొచ్చు, నెయ్యితో చేయొచ్చు. ఇలా చాలా వరకు ఉన్నాయండి. నా వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే మనకు ఈ పాలతో చేయొచ్చు, నీళ్ళతో చేయొచ్చు, పంచామృతాలతో చేయొచ్చు. ఖర్జూర పండు మనం నైవేద్యం పెట్టడం వల్ల మనకు శత్రువు నాశనం అయిపోతారు, మన శత్రువులు ఎవరున్నారో వాళ్ళు నాశనం అవుతారు. పాలు, పెరుగు, పంచామృతాలతో రోజు కొన్ని కలిపి మనం చేయడం వల్ల మనం చేసే తెలిసి తెలియక చేసే ఎటువంటి పాపాలైనా పుణ్యాలైనా పటాపంచలైపోతాయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ మరకత శివలింగాన్ని పూజించడం వల్ల ధనానికి లోటు ఉండదు. వ్యాపారం చేసే వాళ్ళు 100% మనం మరకత శివలింగాన్ని పూజించాలి. ఇంటి లోపల దుష్ట శక్తులు ఉన్నాయి, మాకు మంచి జరుగుతలేదు, మాకు పితృదోషాలు ఉన్నాయి, మాకు స్త్రీ దోషాలు ఉన్నాయి, ఎటువంటి దోషాలు ఉన్నా మనం మరకత శివలింగాన్ని పూజించడం వలన మనకు అన్ని దోషాలు పటాపంచలైపోతాయి. మరకత అంటే దీనికి అధిపతి బుధుడు అండి. వ్యాపారస్తులు ఎప్పుడైనా ఈ బుధునికి ఈ మరకత శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఏమైతుందంటే, వాళ్ళకు వ్యాపారంలో తిరిగి ఉండదండి. వారు వ్యాపారం చేసే వాళ్ళకు వాళ్ళ మాటకు తిరిగి ఉండదు. వాళ్ళ మాట వాక్చాతుర్యం వల్ల వాళ్ళు మంచి వ్యాపారం చేస్తారు. మళ్ళీ శివలింగాన్ని పూజించడం వల్ల మనకు ఎటువంటి లాభాలంటే, మనకు 7 జన్మల పాపాలు పటాపంచలైపోతాయి. ఈ జన్మల మనకు మంచి జరగడం స్టార్ట్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది. అయితే మనం చాలామంది అడుగుతున్నారు, గురుగారంటే మీ ఎప్పటికీ పంచామృతాలతో మనం అభిషేకం చేయాలని. లేదండి, మీరు కొంచెం ఒక గ్లాస్ వాటర్తో కూడా ఓం నమః శివాయ అని లింగం మీద పూస్తూ పంచాక్షరి మంత్రం చదువుకోవచ్చు. లేదనుకో మీరు శివాయ నమః అని మంత్రం చదువుకుంటూ వాటర్ పోయొచ్చు. ఓం నమః శివాయ అని మీరు వాటర్ పోయొచ్చు. మీరు అనుకున్న పని నెరవేరాలి అనుకునేప్పుడు మీరేం చేయాలంటే, 108 తెల్ల జిల్లేడు పుష్పాలతో మీరు హర హర మహాదేవ శంభో శంకర అని ఒక్కొక్క పుష్పాన్ని మీరు మరకత శివలింగం మీద పెట్టడం వల్ల ఈ 108 పుష్పాలు మీరు పెట్టి, ఆ 108 పుష్పాలు మళ్ళీ మీరు తీసి మీరు ఏదన్నా వాటర్లో వేయడం, నదిలో లేదనుకో ఎక్కడన్నా పారే నీళ్ళల్లో మీరు వేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఈ తెల్ల జిల్లేడు పుష్పాలతో మీరు 108 పుష్పాలతో హరహర మహాదేవ శంభో శంకర అని మీరు ఈ పుష్పాలతో మీరు అభిషేకం చేయడము, వాటర్తో చేయడము. వివాహం కానీ అమ్మాయిలు, వివాహం కానీ అబ్బాయిలు పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం, కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల మీకు తొందరగా వివాహం అవుతుంది. కుజదోషం ఉన్నప్పుడు మనం పసుపు నీళ్ళతో మనం వివాహం చేయడం వల్ల, పసుపు కుంకుమ నీళ్ళతో చేయడం వల్ల మనకు జాతక చక్రంలో మనకు గ్రహ దోషాలు పటాపంచలైపోయి మనకు తొందరగా వివాహం జరుగుతుందండి. మాంగళ్య దోషాలు ఉన్న వాళ్ళు కూడా కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు. మీరు అనుకునే కోరికలు నెరవేరాలన్నా, మీరు అనుకునే సక్సెస్లో ఉండాలన్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మరకత శివలింగాన్ని పూజించండి. మరకత శివలింగం మీ ఇంట్లో పెట్టి మీరు పూజించండి. మీకు వీలుంటే ప్రతిరోజు పూజించండి. మీకు వీలు లేకుంటే మీరు ఒక సోమవారం రోజన్నా మీరు కొన్ని నీళ్ళతో అభిషేకం చేయండి, దళపత్రాలు సమర్పించండి. మీకు ఇష్టం ఉన్నది చేయండి. మీరు ఎలా చేసినా తప్పేం లేదండి. ఎందుకంటే
లింగాలు చాలా పెద్దగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు సమస్యలు ఎదురవుతాయి. ఈ 2 అంగుళాల లోపు ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. మరకత శివలింగాన్ని అందరూ పూజించుకోవచ్చు, అందరు ఇళ్ళలో పెట్టుకోవచ్చు, మీ దేవాలయంలో పెట్టుకోవచ్చు. సోమవారం వీలుంటే సోమవారం చేసుకోవచ్చు. లేదన్నా మీరు ఏదైనా ఊరు పోతున్నప్పుడు మీరు బియ్యం డబ్బాలో పెట్టవచ్చు. లేదనుకో మీరు కొన్ని వాటర్ పోసి వాటర్ లోపల మీరు శివలింగాన్ని పెట్టి మీరు ఏదైనా ఊరుకు వెళ్ళిపోవచ్చు. వచ్చినాక మీరు చేసుకోవచ్చు. మీ టోటల్ ఫ్యామిలీ కూర్చొని కూడా మీరు హర హర మహాదేవ శంభో శంకరాన్ని మీరు పుష్పాలు సమర్పించవచ్చు. ఓం నమః శివాయ అని పుష్పాలు సమర్పించవచ్చు. మీ ఇంటి ఫ్యామిలీ మొత్తం మీరు చేసుకోవచ్చు. మీకు పితృదోషాలున్నా, స్త్రీ దోషాలున్నా, గ్రహ దోషాలున్నా, ఇటువంటి దోషాలున్నా మరకత శివలింగాన్ని పూజించడం వల్ల మీకు మంచి జరుగుతుందండి. ఇలా చాలా ఉన్నాయండి, చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కొన్ని కొటేషన్ ఇస్తానండి, వాటిని చూసి మీరు అభిషేకాలు చేసుకోండి. ఆ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం అండి.